సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. Please subscribe our channel. ఎస్ కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. నేను మీ ఆకుల తిరుమలరావు. రాష్ట్రంలో ఎన్నో కాపు సంఘాలు లెక్కలోకి తీసుకొనివి 90 అయితే చిన్న చితక ఊళ్ళలో చిన్న చిన్న సంఘాలుగా ఉన్నవి ఇంకొక 90-100 ఉండొచ్చు. అసలు కాపునాడు పేరిట ఉన్న ఒకే ఒక సంఘం పూర్వాశ్రమం నుంచి కాపులకి సేవలు అందిస్తూ కాపులకి పెద్ద దిగ్గా ఉన్నటువంటి ఈ కాపునాడు నుంచి ఇప్పుడు 90గా ఎందుకు పెరిగాయి అనే విషయాలపై, దానివల్ల కాపులకు జరిగే న్యాయం ఏంటో అన్యాయం ఏంటో ఈ విషయమే మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చినారు. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సార్, మీది కాపునాడు. మిర్యాల వెంకట్రావు గారితో పాటు మీరు ప్రయాణించి ఆ పూర్వాశ్రమం ఎప్పుడో 1988లో అనుకుంటా బహుశా 1988 ఆ టైంలో మీరు ఈ కాపునాడు పేరిట మార్చి, అంతకు ముందున్న సంఘం పేరు తెలగ మహాజన సంఘాన్ని పేరు మార్చి అన్ని ఇతర కులాలను ఉపకులాలను కలుపుకుని కాపునాడు అని చెప్పేసి మీరు నామకరణం చేసి దాన్ని ప్రస్థానం కొనసాగించడం జరిగింది. ఎందుకని ఇప్పుడు ఆ ఒకటిగా ఉన్న కాపునాడు ఇప్పుడు అనేక సంఘాలుగా ఎందుకు మారిందండి? ఎందుకు ఇన్ని సంఘాలు పుట్టుకొచ్చాయి? అంటే మీకు కాపునాడు గురించి, కాపునాడు పుట్టుకునేది గత వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ సింపుల్గా ఒకసారి చెప్తాను. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో అక్కడ కాపుల్ని తెలగాలు అంటాం. అక్కడ ఆ తెలగాళ్ళు అలాగే ఈస్ట్ వెస్ట్ దగ్గరకు వచ్చేసరికి, ఈస్ట్ వెస్ట్ కృష్ణాకు వచ్చేసరికి కాపులుగా, అలాగే గుంటూరు జిల్లాలో తెలగాలని కాపులని, కొంత ప్రాంతంలో బల్జీలని, అలాగే ప్రకాశం జిల్లాలో ఎక్కువ బల్జీలు కాపులు ఇద్దరు మిక్స్ అయి ఉన్నారు. అలాగే బల్జీలు కాపులన్నీ చోట అప్పుడు మీరు అందరూ అంటారు రాయలసీమ జిల్లాలో బల్జీలు అంటారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఈ కాపు బల్జీలు అనే కంటే కాపు సర్టిఫికెట్లు ఎక్కువ పనిచేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ కాపు అన్న పదాన్ని ఇక్కడ కొంత మిస్చీఫ్ చేస్తున్నారు. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సర్టిఫికెట్ రెడ్డి కాపు అని ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే ఢిల్లీ లెవెల్లో ఈ కాపు అన్న పదాన్ని ఉపయోగించి చాలామంది రెడ్లు రాజకీయ పదవి పొందడంలో ఈ కాపు అన్న పదం చాలా పనికొచ్చింది. దానివల్ల ఏం చేసిందంటే మిర్యాల వెంకట్రావు గారు ఏం చేశారంటే ఒక మహా ఉద్యమాన్ని మొదలుపెట్టి 1975 నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న, ముఖ్యంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉన్న ఈ 13 జిల్లాల్లో తిరుగుతూ ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి వీళ్ళందరూ ఈ 4 కులాలని కలిపి కాపునాడు అనే పేరు మీద అందరిని ఏకం చేశారు. అప్పటికే రకరకాల పేర్ల మీద ఉన్న కాపు సంఘాలని కాపునాడు పేరు మీద ఐక్యం చేశారు. చేసిన తర్వాత అక్కడ మిర్యాల వెంకట్రావు గారు నాయకత్వం నడుస్తున్న కాపునాడిని 1988 రంగా గారి మరణం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, చెన్నారెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో రావడం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం, ఈ వ్యతిరేక వాతావరణంలో వాళ్ళు ఈ ఆధిపత్య పోరులో ఉన్న, రాజకీయ ఆధిపత్య పోరులో ఉన్న వీళ్ళు, వాళ్ళ ప్రభావం కాపునాడు మీద పడింది. ఎందుకు పడిందంటే రంగా గారి మరణం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పతనానికి కారణం రంగా గారి మరణం, అంటే కాపుల కారణం. కాపులు కన్నెర చేస్తే ఈ ప్రభుత్వాలు పడిపోతాయి అన్న ఒక భయం ఏర్పడిపోయింది. ఏర్పడిపోయి అప్పుడు సంగీత వెంకటరెడ్డి గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ఉండే రాజశేఖర రెడ్డి, అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు, ఇలాంటి వాళ్ళందరూ కలిపి మిర్యాల వెంకట్రావు గారికి, ఇది మిర్యాల వెంకట్రావు గారు కాపు సంఘం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కులమ సంఘంగానే ఇది రన్ అవుతూ వచ్చింది తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేదు. అప్పుడేం జరిగిందంటే ఈ రాజకీయ పార్టీ ఏదైనా అంటే ప్రభుత్వంతో ఏదైనా పనులున్నా ఏదున్నా వెంకట్రావు గారు కాపు సంఘం ద్వారా విజ్ఞాపనలు వెళ్ళటం,
చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ కానీ జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఇలాగా ఈ పనులు నడుస్తున్నాయి. కాపులకి ఏదైనా కావాలన్నా చేయాలన్నా అలాగా. ఆ టైంలో ఏంటంటే ఈ కాపులు జనారెడ్డికి అనుకూలంగా ఉన్నారని జనార్దన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని చెప్పి వీళ్ళు ఊహించేసుకొని అప్పుడు మిర్యాల వెంకటరావు గారికి కాపునాడికి వ్యతిరేకంగా రాజకీయ కారణాలతో కులం కాని వాళ్ళ ప్రేరణతో ఈ కాపునాడిని తీర్చారు. అదే ఏపీ కాపునాడు. దానికి అధ్యక్షుడిగా అప్పుడు పిళ్ళ వెంకటేశ్వర గారు అవునండి, పిళ్ళ వెంకటేశ్వర గారిని పెట్టుకోవటం, అలాగే నల్లగడ్డ నరసింహ గారు కొంతమంది, అంటే రాజశేఖర రెడ్డి భక్తులతో ఏపీ కాపునాడు అనేది అప్పుడు స్టార్ట్ అయింది. దాంతో మిర్యాల వెంకటరావు కాపునాడు ఫస్ట్ నుంచి నాన్ రాజకీయాలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరితో అయినా టీడీపీతో మాట్లాడేవాడు. ఎవరైనా సరే వెంకటరావు గారు ఫోన్ అంటే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ రామారావు ఆహ్వానం పలికేవాడు, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికేది, ఎవరైనా సరే. అంటే ఆ రకంగా మిర్యాల వెంకటరావు గారు ఏం చేస్తారంటే ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాపునాడు నడిపితే దానికి ఫస్ట్ రాజకీయ రంగు పులిమింది ఈ ఏపీ కాపునాడు. దీని తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అప్పటి నుంచి వెంకటరావు గారితో కాపు సంఘం అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ పిళ్ళ వెంకటేశ్వర గారితో కాపు సంఘం పెట్టిన తర్వాత ఏమైందంటే దాంట్లోంచి చిలవల పొలాలు విడిపోయి దాదాపు 15-20 సంఘాలు ఏర్పడిపోయినాయి ఆయన దగ్గర నుంచి. అంటే దీంట్లో ఏంటంటే పిళ్ళ వెంకటేశ్వర గారు ఒక పెద్ద మనిషి, తప్పుని ఖండించడు. ఆ ఖండించకపోవడం ఏమైందంటే ఇన్ని సంఘాలు పుట్టడానికి కారకం అయిపోయింది. అలాగా ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోంచి ఇంకా పుట్టి ఇవాళ ఆఖరికి ఎలా తయారైందంటే రాజకీయ నాయకులు కనుసన్నల్లో కాపునాడు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. దానివల్ల ఇవాళ ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రోజుకో సంఘం పుడతాయి. ఇవాళ చీప్గా మొన్న నాకు చిన్న విషయాలు కూడా తెలిసినాయి. కాపు సంఘం పెడితే మనకి ఎమ్మెల్యే సీట్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ బయలుదేరింది. అంటే ఈ పార్టీకి చాలా మంది వచ్చి ఉండాలి కదండి. వచ్చింది, అందుకనే రోజు సంఘం పుడుతుంది. ఈ వారంలో మీరు ఈ వారంలో చూస్తారు, మీరు రేపు సోమవారం మంగళవారాల్లో కూడా కొత్త సంఘం ఇంకోటి వస్తుందని చెప్పి చూస్తారు మీరు. అంటే ఒకటేంటంటే ఎమ్మెల్యే కావాలంటే కష్టపడి పార్టీలో పనిచేసి కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసి పైకి ఎక్కడం అనేది ఒక రకం. ఇలాగ కాపు సంఘాలు పెట్టుకొని ఇంకో సంఘం పెట్టుకొని ఇలాగ ఎమ్మెల్యే కావాలని దగ్గర ఇలాగా అంటే నీచ ఆలోచనతో పనిచేసే వాళ్ళు జనాలు ఎక్కువైపోయారు. ఇవాళ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విజయవాడ రంగా గారు కానీ ఒక చరిత్ర, ఈ చరిత్ర అంతకు మార్చిపోయి ఇక్కడ మాకు ఈ కాపు కమ్మ గొడవలో మా నోటిగాడు కూడిని రాజకీయంగా మాకున్న కూడిని ఒక బ్రాహ్మడు ఒక కామెడీ ఎత్తుకెళ్ళిపోయారు. కేవలం ఏంటంటే కమ్మలకి కాపులకు వచ్చే తగాదాల్లో విజయవాడ నగరాన్ని తీసుకెళ్ళి ఒక బ్రాహ్మడికి ఒక వైశాఖ అప్పచెప్పేశారు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ కంటిన్యూషన్ పోవాలంటే కారణం ఏం చేయాలంటే వాళ్ళు మీకు అంతకుముందు చాలామంది చెప్పాను, ఇవాళ విజయవాడలో నాన్ కాపులు ఎక్కువ మంది కాపు సంఘాలు లేని వాళ్ళు అయిపోయి ఉన్నారు. అని అంతకుముందే మన కిరాయి మట్టలు చేసే వాళ్ళకు పేర్లు చెప్పుకున్నాం, ఇంకా రకరకాల పేర్లు. వీళ్ళ వల్ల కాపు సంఘాలు పాడైపోతున్నాయి. దీనికి ఏంటంటే కాపు సంఘాలు అనేది రాజకీయ పార్టీలకు దూరంగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పనిచేస్తేనే కుల సంఘాలు బాగుంటాయి. కుల సంఘం బాగుంటాయంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి ఫస్ట్. మరి ఇన్ని సంఘాలు ఉండటం కాపుల్లో ఉత్తేజానికి కారణం అంటారా, లేకపోతే అవగాహన కారణం అంటారా? ఉండటం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? పోనీ అంటే ఇది చాలా పెద్ద కులం అవటం. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు లెక్కేసుకుంటే మనం 30% దాకా కాపులు ఉన్నాం. ఈ కాపుల్లో అవేర్నెస్ అంటే ఒక సంఘం వల్ల అవ్వదు. ఎక్కువ సంఘాలు ఉండటం వల్ల తప్పు లేదు. కానీ ఎక్కువ సంఘాలు ఉన్నా దానికి ఏంటంటే ఒకదానికి అవగాహన ఉండాలి. మెయిన్ సంఘాలతో అనుబంధం ఉండాలి, ఒకరు కలిసి పనిచేయాలి. అక్కడ నువ్వేంటి ఇక్కడ నేనేంటి అనే ఒక అవగాహన లేకుండా ఎవరిగా నా దుకాణం నా బాగుంది, మాది రిలయన్స్ మార్ట్ అంటే ఒకటి నాది మోర్ మార్కెట్ అని, ఈ రెండు కాదని చెప్పి ఇంకోటి హెరిటేజ్ అని రకరకాల ఇలా మా దుకాణం మంచిదనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నారు తప్ప కుల సంఘాల గురించి అభివృద్ధి గురించి వీళ్ళకి ఒక టార్గెట్ లేదు. ఫస్ట్ అంటే ఎవరు ఏ సంఘం పెట్టుకున్నా మొదటగా ఇక్కడ స్టార్ట్ అయిన వెంకటరావు గారి పేరు స్టార్ట్ అయిన ఈ కాపునాడుకి అనుబంధం అని మాత్రం పెట్టుకోవట్లేదు ఎవరు. కాపు సంఘాల్లో మెయిన్ సంఘం అనేదాన్ని గుర్తించకపోవడం కారణం ఒకటి ఏంటంటే ఇవాళ ఏంటంటే వాళ్ళు వచ్చింది రాజకీయ కారణాలతో కాబట్టి కులం కోసం పనిచేసే సంఘాలతో వీళ్ళు ఎందుకు మమేకమవుతారు?
అది కరెక్ట్. కాబట్టి దానికి ఏంటంటే మనం ఇవాళ ఫస్ట్ మనం చెప్పేది ఒకటే, రాజకీయ నాయకుల పాత్ర అనేది కుల సంఘం మీద ఉండకూడదు. దానికి అనుబంధంగా ఉన్నవాళ్ళు దూరంగా ఉండాలి. ఇక్కడ మీకు మా కాపునాడు మ్యాగజైన్లో కూడా గతంలో ఒకటి చెప్పాను, నిన్న కింద ఇష్యూలో కూడా చెప్పాం, రాజకీయం వేరు ప్రభుత్వం వేరు. ఎస్, రాజకీయంగా చూడాలి, ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూడాలి. ఇవాళ మనకు పరిస్థితి ఏంటంటే రాజకీయం ప్రభుత్వం రెండు కలిపి చూస్తాం. దానివల్ల ఎందుకంటే మిగతా కులాలు ఏది చూసినా సరే వాళ్ళు 3 నెలల పాటే రాజకీయం గురించి మాట్లాడతారు. 3 నెలలు దాటిపోయిన తర్వాత అధికారం సీఎం పదవి ఏదో ఎవరో వచ్చేసిన తర్వాత ప్రభుత్వంతో ఎలా పనిచేసుకుని పైకి వద్దామని ఆలోచనే ఉంటారు. కరెక్ట్. అంతే తప్ప ప్రభుత్వంతో ఘర్షణ పడరు. ఇక్కడ కాపులు అనేవాడు ఒక్కలే ఫస్ట్ 5 సంవత్సరాలు ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి ట్రై చేస్తారు. అందుకని కాపులు వెనకబడిపోతున్నారు. మన ప్రభుత్వం మంది ఏదో ఒకళ్ళుగా మనం గట్టిగా కళ్యారు చేస్తే ఏ ప్రభుత్వాన్ని కూలిపోద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా చూడండి, కులంగా చూడండి, ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూడండి. అంతే తప్ప అవగాహన లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, రేపు చంద్రబాబు నాయుడు పోయాడు, రేపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రేపు పోయి పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో. అంటే ఇప్పుడు ఆయన వచ్చినా కూడా ఇదే గొడవలు చేస్తారంటారా? ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన సిస్టమ్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే వీళ్ళిద్దరి సిస్టమ్ ఇంచుమించు ఒకటే. దానివల్ల ఏమిటంటే రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా కింద ప్రజలకి అందుబాటులో ఉండటం వాళ్ళ వల్ల కాని పని. దానివల్ల ఏంటంటే ఊరిని వ్యతిరేకత క్రియేట్ చేసుకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే దేనికి దాన్ని ముక్కలుగా చూడండి. రాజకీయ చూడండి, ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూడండి, కులంగా చూడండి. మన కులానికి అనుకూలంగా పనిచేస్తే తప్ప ఎవరిని కులం అంగీకరించకూడదు. ఎస్, సరే సార్, మీరు అన్నది మీరు అంటే చాలా వాల్యుబుల్ ఇష్యూని. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవటంలో స్టబాన్గా నిలబడటం అనేది ఓ పక్కన జగన్ గారు ఎట్లయితే చేస్తున్నారో, రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ ఆయన పొలిటికల్ హిస్టరీ కెరీర్ అని చూస్తున్నా కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఈ ఒక్క విషయంలో వీళ్ళిద్దరూ ఒకటే అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే ఆయన కులాన్ని ఎందుకని ముందుకు తీసుకెళ్ళాలనుకోవట్లేదు, అది భవిష్యత్తులో తెలుస్తుంది ఎంతవరకు తీసుకెళ్తాం అనుకుంటున్నారు. సరే సార్, ఏకతాటి మీదకి ఈ సంఘాలన్నీ రావటానికి మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇప్పటికన్నా ఈ ఏకతాటి మీదకి వచ్చి మేమందరం ఐక్యంగా నిలబడ్డాము, మా సంఘాలన్నిటి కలిపి ఈ సంఘం ఇలా నిలబడ్డామని చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? ఇక్కడ ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. ఓకే, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక ప్రయత్నం మధ్యలో ఐక్య కాపునాడని ఇలా తోట త్రిమూర్తులు, అందులో నేను, మా కటారప్పారావు గారు అందరం కలిపి ఐక్య కాపునాన్ని విప్పి అప్పట్లో ప్రధానంగా సంఘంగా ఉన్న మిర్యాల వెంకటరావు గారి దిగిను, పిళ్ళా వెంకటేశ్వర గారిని, వేరే నారాయణ స్వామి అని వీళ్ళందరినీ పిలిచి ఒకే వేది మీద కూర్చోబెట్టి పెట్టాం. కానీ దాంట్లో ఏంటంటే అది ఆచరణలోకి వచ్చే టయానికి ఆర్థికపరమైన సంబంధాలు బయటికి రావడంతో అది మూలపడిపోవటం. వాళ్ళు ఏంటంటే ఎవరు తప్పులు సరి చేయలేని స్థాయికి కాపు సంఘాలు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ కాపు సంఘాల టార్గెట్ ఎలా ఉండాలంటే ఒక నియోజకవర్గం ఉండాలి. ఒక సంఘం పెట్టారంటే ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం టార్గెట్ పెట్టుకుని ఆ నియోజకవర్గంలో మనవాడా లేదా మనం సపోర్ట్ చేసే వర్గమా ఎవరు అవ్వాలనే దాన్ని కాపునాడు డిసైడ్ చేయాలి. ఓకే, అంటే దీన్ని ఏమంటే కాలక్షేపం కోసం కాపునాడు కాకుండా కార్యాచరణ కాపునాడు. ఈ నియోజకవర్గం రేపు మా చేతుల్లో రావాలి. ఒక ఎమ్మెల్యేని మనం అనుకున్న వాళ్ళని ఏ కులమైనా ఉన్నాయండి, ఏ కులమైనా సరే కాపునాడు తలుచుకుంటే ఆయన ఎమ్మెల్యే చేయగలగాలి. ఎమ్మెల్యే చేసినప్పుడు అప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అయితే అప్పుడు కాపునాడికి బలం వస్తుంది. అలా కాకుండా ప్రతివాడు రాష్ట్ర రాజకీయాలే మాట్లాడతారు, ప్రతివాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో డిసైడ్ చేస్తారు. వీడి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే ఉండాలో డిసైడ్ చేయడు. దానివల్ల అలాంటి ఆలోచన ఉండబట్టే ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ముందు మన పరిధి ఎంత మటుకు, మన స్థాయి ఎంత మటుకని చూసుకొని దాని ప్రకారం పనిచేస్తే తప్ప చేయాలి. అలాగే అందరూ ఏకంగా ఒకరికొకరు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఒకరికొకరు కోఆర్డినేషన్ అనేది సిస్టమ్ ఉండాలి. కోఆర్డినేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఈ కాపు సంఘాల ఐక్యత అనేది చాలా ఈజీ. కాదంటే కాపు సంఘాలు పెట్టుకున్నాడు వాళ్ళ
కులం వాళ్ళే కాపు సంఘం పెట్టుకున్నారా, కులం కానోళ్ళు పెట్టుకుంటున్నారా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ ఏంటంటే గట్టిగా పనిచేస్తే నువ్వు కాపు కాదనే సిస్టంలోకి వచ్చేసారు. ఓకే. అందుకని ఇవన్నీ కాకుండా రాజకీయ నాయకులకి కాపు సంఘాలు దూరంగా ఉండాలి. ఫస్ట్ మొట్టమొదటిగా నా పిలుపది. కాపు సంఘాలు రాజకీయంగా ఉన్న వాళ్ళని కాపు సంఘాలను కమెంట్ చేసే స్థాయికి కాపునాడు రావాలి. ఎందుకంటే మనకి ఓటర్ శాతం ఎక్కువ, జనాభా శాతం ఎక్కువగా ఉన్నాం కాబట్టి మనం ఏది అనుకుంటే అది అయ్యిద్ది. దాన్ని మీరు ఆలోచించుకొని దాన్ని చేయాలి. అలాగే మీ కోరిక ప్రకారం త్వరలోనే 2024కి కాపులంతా ఏకఛత్రం కిందకు వచ్చి ఒకే గుడి కింద వచ్చి వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం అయితే అందరికీ ఉంది. దానికి అందరూ సహకరించాలి. సహకరించకుండా వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక రకమైన మాటలు మాట్లాడితే దానివల్ల ఫ్యూచర్లో ఏంటంటే పిల్లల భవిష్యత్తు అనేది దెబ్బతింటుంది. ఆ పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలంటే మనందరికీ ఒక అవగాహన ద్వారా పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను కాపు సంఖ్యలు కాపునాడు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదండి. థ్యాంక్ యూ. కాపు సంఘాలన్నీ ఒకే తాటి మీదకి రావాలి. ఎంతో బలమైన కులం కాపు కులం. ఇతర చిన్న అంటే కాపు ఇతర తెగలన్నింటి కలుపుకొని అత్యంత బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు అధికారం చేపట్టాలి అనే పద్ధతిలో కాపు సంఘాలన్నీ ఒక తాటి మీదకి రావాలని, అప్పుడే మన అధికారం చేపట్టడం కుదురుతుందనే విషయాన్ని ఘంటాపదంగా చెప్పడం జరిగింది సుబ్రహ్మణ్యం గారు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. మీ తిరుమలరావు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.